కొమరంభీం జిల్లాలో రైతుల యూరియా కష్టాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. దీపిక, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి కూడా రైతులైతే ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిఏసిఎస్ కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా కూడా సహకార సంఘం, వ్యవసాయ సహకార సంఘం కేంద్రాల వద్ద కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా పడిగాపులు కాపుతారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు రెబ్బెనలోని పిఏసిఎస్ కేంద్రం కావచ్చు, అదేవిధంగా ఏదైతే సిర్పూర్ కావచ్చు, బెజ్జూర్, అదేవిధంగా చింతలమానపల్లి పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద కూడా రైతులు ఉదయం 5 గంటల నుంచే పాస్బుక్లు, చెప్పులు లైన్లలో పెట్టి కూడా క్యూ లైన్లలో పెట్టి కూడా వెయిట్ అంటే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఏదైతే పూర్తి స్థలం ఎక్కడ కూడా యూరియా అందేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరు, కోటపల్లి కావచ్చు, అదేవిధంగా జైపూర్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పలు మండల కేంద్రాలలో కూడా ఇప్పటికే రైతులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా రెబ్బనకు సంబంధించి కూడా నిన్న సగము లారీకి సంబంధించి కూడా యూరియా వచ్చినప్పటికీ కూడా రైతులకు అందించలేదు. దాంతో కూడా నిన్న గలాట జరిగినటువంటి అవకాశంలో నేపథ్యంలో కూడా రైతులను అయితే అక్కడి నుంచి పంపించారు. రైతులు కూడా ఆందోళన చేశారు. కానీ మళ్ళీ ఈ రోజు నిన్న సాయంకాలం కూడా రైతులందరికీ కూడా దాదాపు 200 మంది రైతులకు కూడా టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్లు తీసుకున్న రైతులందరూ కూడా ఉదయం 5 గంటల నుంచే ఏదైతే రెబ్బన వ్యవసాయ కేంద్రం పిఎస్సిఎస్ కేంద్రం వద్ద కూడా పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కేంద్రాన్ని అయితే ఓపెన్ చేయలేదు. అయితే ఒకవేళ ఇట్లా ఈ గతంలో వచ్చినటువంటి వాటిని కూడా పక్కదారి పట్టించిన యూరియా అనేటువంటి నేపథ్యంతో దాంతో కూడా రైతులు ఉదయం నుంచే కూడా ఈ షాపులు తీయకముందు కూడా ఏదైతే కేంద్రం తీయకముందు ఓపెన్ చేయకముందు కూడా అక్కడే ఉండి కూడా క్యూ లైన్ లో ఉండి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడ సిబ్బంది అయితే రాలేదు. కానీ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి వచ్చినా కూడా ఇప్పటి వరకు అవి ఓపెన్ చేయలేదు. అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో యూరియా అందిస్తలేరు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా క్యూ లైన్ లో ఉంటే కూడా ఒక్క బస్తా కూడా అందేటువంటి పరిస్థితి లేదు. 2 నెలల నుంచి కూడా ఇటు నాట్లు వేసి కూడా పొలాలు ఏదైతే వ్యవసాయం చేస్తూ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా యూరియా అందకపోతే కూడా నష్టం జరుగుతుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తారు. మరో పక్కనేమో బ్లాక్ లో ఎక్కడన్నా ప్రైవేట్ గా కొందామంటే కూడా ఒక్కొక్క బస్తకి 600 పైసలకు కూడా డబ్బులు తీసుకుంటా ఉన్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు ఏదైతే అధికారులు కుమ్మక్కై కూడా ఇతర రాష్ట్ర మహారాష్ట్రకి అన్ని కూడా ఈ సరిహద్దు గ్రామాలు, కొమరంభీం జిల్లాకు సంబంధించి సరిహద్దు గ్రామాలు ఉండడంతో కూడా ఆ ప్రాంతాలకు తరలించి కూడా అధిక ధరలకు అయితే విక్రయిస్తున్నారని కూడా చెప్తారు. గతంలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కోటపల్లి సరిహద్దు అక్కడ సరిహద్దులో కావచ్చు, ఇటు మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన బెజ్జూరు, చింతలమానపల్లి సరిహద్దులలో కూడా మహారాష్ట్ర సరిహద్దులలో కూడా ఏదైతే 2 లారీలను కూడా పట్టుకుని కూడా పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే యూరియా కోసం అయితే ప్రతిరోజు కూడా వ్యవసాయ పనులని వదులుకొని కూడా రైతులందరూ కూడా కేంద్రాల వద్ద అయితే పడిగాపులు కాస్తూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంతో పాటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఇప్పటి వరకు అయితే